హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. దేశవ్యాప్తంగా ఎన్నికల నగారం మోగింది. కొద్దిసేపటి క్రితం ఎన్నికల సంఘం రాజీవ్ కుమార్ ఐఏఎస్ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేశారు. అయితే ఏప్రిల్ 13న ఇటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి అటు తెలంగాణ పార్లమెంట్కు అంటే తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఫేజ్లో 4వ దశలో ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సో మొత్తంగా 7 ఫేజులుగా జరగబోయే ఈ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఒకసారి ఆ షెడ్యూల్కు సంబంధించి డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన డీటెయిల్స్ ఇవి. మార్చి 16న అంటే ఈ రోజుతోనే ఎన్నికల కోడ్ అనేది అమలు అవుతుంది అనమాట. ఆంధ్రప్రదేశ్లో అనౌన్స్మెంట్ అండ్ ఇష్యూ ఆఫ్ ప్రెస్ నోట్ 16th మార్చ్ సాటర్డే. డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ గెజిట్ నోటిఫికేషన్ 18 ఏప్రిల్ అంటే ఎన్నికల నోటిఫికేషన్కి సంబంధించిన గెజిట్ 18వ తారీఖున వచ్చే నెల గురువారం రోజు విడుదలవుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ నామినేషన్స్ 25వ తారీఖు అంటే ఏప్రిల్ 25 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. తర్వాత నామినేషన్లను స్క్రూటినీ చేసేది 26 ఏప్రిల్ ఫ్రైడే. లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రాస్ అంటే ఏవైనా ఉపసంహరణలు ఉంటే 29వ తారీఖున అంటే మండే రోజు వరకు విత్డ్రా చేసుకోవచ్చు. ఆ తర్వాత డేట్ ఆఫ్ పోల్ మే 13న 2024 మండే సోమవారం రోజు ఎన్నికలు జరుగుతాయన్నమాట. ఆంధ్రప్రదేశ్ అంటే ఇటు పార్లమెంటు అటు అసెంబ్లీ మొత్తం 175 + 25 స్థానాలకు ఒకే రోజున ఒకే ఫేజ్లో 4th ఫేజ్లో ఎన్నికలు జరగబోతున్నాయి అన్నమాట మే 13న. తర్వాత డేట్ ఆఫ్ కౌంటింగ్ జూన్ 4న మంగళవారం రోజు ఫలితాలకు సంబంధించిన ప్రకటన ఉంటుందన్నమాట. డేట్ బిఫోర్ విచ్ ఎలక్షన్ షెల్ బి కంప్లీటెడ్ 6వ తారీఖున ఈ ఎన్నికల షెడ్యూల్ అనేది ఎత్తేస్తారన్నమాట. ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వివరాలు. ఇక మొత్తం దేశవ్యాప్తంగా చూసుకుంటే 7 ఫేజ్లలో ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 21 రాష్ట్రాల్లో ఫస్ట్ ఫేజ్లో 102 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్లో ఎన్ని అంటే 10 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ కవర్ అవుతాయి. తర్వాత ఈ పార్షియల్గా మరొక 11 రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్ కవర్ అవుతాయి. తర్వాత కంప్లీటెడ్ ఇన్ 10 ఫేజ్. ఇట్లా మొత్తం ఫేజ్ల వారీగా ఫస్ట్ ఫేజ్లో 102 పార్లమెంట్ స్థానాలకు, రెండో ఫేజ్లో 89 స్థానాలకు 13 రాష్ట్రాల్లో, మూడో ఫేజ్లో 12 రాష్ట్రాల్లో 94 పార్లమెంట్ స్థానాలకు ఎంపీ సీట్లకు, ఫేజ్ 4లో 10 స్టేట్స్లో 96 స్థానాలకు, ఫేజ్ 5లో 8 స్టేట్లలో 49 స్థానాలకు, ఫేజ్ 6లో 7 స్టేట్లలో 57 స్థానాలకు, ఫేజ్ 7లో 8 రాష్ట్రాల్లో 57 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి అన్నమాట. ఇది డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్. ఇక మొత్తంగా ఈ రకంగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కు కలిపి ఒకే రోజు మే 13నే వీటితో పాటు మొత్తం 26 అసెంబ్లీ స్థానాలకు కూడా దశలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక రాష్ట్రాల వారీగా తీసుకుంటే ఎన్నెన్ని దశల్లో ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి అన్నది క్లియర్ డీటెయిల్స్ అనమాట. సింగిల్ పోల్ డేట్ అంటే ఒకే దశలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు 22. అవేంటంటే అరుణాచల్ ప్రదేశ్, అండ్ ఐస్లాండ్, ఆంధ్రప్రదేశ్, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, ఢిల్లీ, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, కేరళ, లక్షద్వీప్, లదాఖ్, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్, పుదుచ్చేరి, సిక్కిం, తమిళనాడు, పంజాబ్, తెలంగాణ, ఉత్తరాఖండ్. ఇవన్నీ ఒకే రాష్ట్రం అంటే 22 రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్ కలిపి ఒకే ఫేజ్లో ఎన్నికలు జరగబోయాయి. 2 దశల్లో పోలింగ్ జరిగేది 4 రాష్ట్రాలు కర్ణాటక, రాజస్థాన్, త్రిపుర, మణిపూర్. ఇక 3 పోల్ డేట్స్ అంటే 3 దశల్లో ఎన్నికలు జరిగేవి 2 రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ అండ్ అస్సాం. 4 దశల్లో ఎన్నికలు జరిగేవి 3 రాష్ట్రాలు ఒడిశా, మధ్యప్రదేశ్ అండ్ జార్ఖండ్. 5 దశల్లో ఎన్నికలు జరిగేవి 2 మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్. తర్వాత 7 పోల్ డేట్స్ అంటే 7 దశల్లో ఎన్నికలు జరగబోయేవి 3 రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్. ఇవి పెద్ద రాష్ట్రాలు, ఇంకొకటి సమస్యాత్మక రాష్ట్రాలు కాబట్టి ఇట్లా మొత్తం 3 రాష్ట్రాల్లో 7 దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక పోలింగ్కు సంబంధించి పలు వివరాలను ఈసీ అనౌన్స్ చేసింది. మొత్తంగా దేశవ్యాప్తంగా 96 కోట్ల పైచీలకు ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల సందర్భంగా పార్లమెంట్ అభ్యర్థులు 96 లక్షల వరకు ఎన్నికల ఖర్చు పెట్టొచ్చు. ఆ తర్వాత 38 లక్షల వరకు అసెంబ్లీ అభ్యర్థులు ఖర్చు పెట్టొచ్చు అని చెప్పి అనౌన్స్ చేశారు. ఇక చిన్నపిల్లలను, వృద్ధులను ఎట్టి పరిస్థితుల్లో చిన్నపిల్లలు ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో వాడొద్దు, వాడితే సీరియస్ చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఎన్నికల సంఘం ప్రకటించింది. 1,55 లక్షల మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్టు, అలాగే ఈ ఎన్నికల కోసం 55 లక్షల ఈవీఎంలను కూడా వినియోగిస్తున్నట్టు, 10,50,000 పోలింగ్ కేంద్రాలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయబోతున్నట్టు, తర్వాత 1,82 లక్షల మంది కొత్త ఓటర్లు తొలిసారిగా ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుపోతున్నారని, మొత్తం 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టు
ఈసీ స్పష్టం చేసిందనమాట. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్కి కాకుండా ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఒకే దశలో. రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నేపథ్యంలో తక్షణమే ఎన్నికల కోడ్ దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుందని సిఈసి రాజీవ్ కుమార్ తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఈసీ షెడ్యూల్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో లోక్సభకు 4వ దశ మే 13న, ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు, అలాగే తెలంగాణలో పోలింగ్ జరగనుంది. ఈ 4వ దశలోనే కంటోన్మెంట్ ఎమ్మెల్యే చనిపోవడంతో, సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోవడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికను కూడా దీంట్లోనే నిర్వహిస్తారనమాట. సో ఇంతకుముందు ఇదంతా చెప్పాను కదా. 4 దఫాల సమీక్షల తర్వాతే 1.5 కాలంగా ఎన్నికల కమిషన్ అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా ఎలాంటి హింసాత్మక ఘటనలు లేకుండా నిర్వహించగలిగింది. కోర్టు కేసుల సంఖ్య కూడా తగ్గింది, జప్తులు పెరిగాయి, నకిలీ వార్తలపై చర్యలు తీసుకోవడం ఎక్కువైంది. గతంలో కంటే ఎన్నికల వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు అనేక చర్యలు తీసుకున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో సన్నాహక సమావేశాలు నిర్వహించాం. దేశవ్యాప్తంగా పర్యటించి ఎస్పీలు, కలెక్టర్లతో చర్చించాం. శాంతి భద్రతలు, బలగాల మోహరింపుపై సమగ్రమైన చర్చలు జరిపాం. కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. పరిస్థితులన్నీ పరిగణలోకి తీసుకుని ఎన్నికల తేదీలు నిర్ణయించామని సిఈసి రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఇక ఏ ఓటర్లు ఎంతమంది అంటే 2024 ప్రపంచ ఎన్నికల సంవత్సరంగా చెప్పుకోవచ్చు. స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం నెలకొన్న భారతదేశం ఎలా ఓటు చేస్తుందన్నది ప్రపంచం గమనిస్తోంది. ఈ సార్వత్రిక ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా మొత్తం 97 కోట్ల మంది రిజిస్టర్డ్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇందులో 49.7% పురుష ఓటర్లు, 47.1% మహిళా ఓటర్లు ఉన్నారు. 1,82,00,000 మంది కొత్త ఓటర్లు ఈ ఎన్నికలు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఇక మహిళా ఓటర్ల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోందంటే ఈ ఎన్నికల్లో 1.89% పెరిగింది. 12 రాష్ట్రాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. 85 ఏళ్ళు దాటిన ఓటర్లు 85 లక్షల మంది ఉన్నారు. 88 లక్షల మంది, 40,000 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. యువ ఓటర్లలో మహిళా ఓటర్లే ఎక్కువ. 48,000 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. 100 ఏళ్ళు దాటిన ఓటర్లు 2,18,000 మంది ఉన్నారు. 18 నుంచి 19 ఏళ్ల మధ్య ఓటర్లు 21 లక్షల మంది ఉన్నారు. 85 ఏళ్ళు దాటిన వాళ్లకు, దివ్యాంగులకు ఓట్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పిస్తున్నాం. తర్వాత ఏప్రిల్ 1వ తేదీ వరకు ఓటర్ల జాబితాలో మార్పు చేర్పులకు అవకాశం కల్పిస్తున్నామంటూ ఈసీ ప్రకటించింది. వాస్తవానికి ఈ ఓట్ ఫ్రమ్ హోమ్ అనే సౌకర్యం తొలిసారిగా తెలంగాణలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రవేశపెట్టారు. ఇప్పుడు దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నారు అనమాట. ఇక యువ ఓటర్లు ఈసీకి అంబాసిడర్లు. ఎన్నికల నిర్వహణ కోసం దేశవ్యాప్తంగా 10,50,000 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం. పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణకు డ్రోన్లను వినియోగిస్తున్నాం. 55 లక్షల ఈవీఎంలను సిద్ధం చేశాం. విధుల్లో 1,25,00,000 మంది సిబ్బంది పాల్గొనబోతున్నారు. వాలంటీర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉండకూడదు. ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు వర్తిస్తుందన్నమాట. ఈసారి ఎన్నికల్లో యువ ఓటర్లే 1,80,00,000 మంది తమకు బ్రాండ్ అంబాసిడర్లమని సిఈసి రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ అనేది ప్రతిసారి పరీక్షే. ఎన్నికల నిర్వహణ అనే పరీక్షలో విజయం సాధించాలనేది లక్ష్యం అని చెప్పి ఆయన ప్రకటించారనమాట. ప్రతి అంచెలోనూ మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఎలాంటి లోపం లేకుండా ఎన్నికలు జరపాలనేది ఈసీ ప్రయత్నమని దేశ పౌరులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక కండిషన్స్ ఏం పెట్టిందంటే సోషల్ మీడియా పోస్టులు, ప్రత్యేక అధికారుల నియామకం. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో 3,400 కోట్లు సీజ్ చేశాం. ఎన్నికల సందర్భంగా కానుకలు ఇవ్వడం, ప్రలోభాలు గురి చేయడం వాటిపై ప్రత్యేక నిఘా ఉంటుంది. ఈడీ సహకారంతో అన్ని రాష్ట్రాల్లో నిఘా పెంచుతాం. బ్యాంక్ ఖాతాలు, లావాదేవీలపై ప్రత్యేక మానిటరింగ్ ఉంటుంది. సూర్యాస్తమయం తర్వాత బ్యాంక్ క్యాష్ వాహనాలకు సైతం అనుమతి ఉండదు. సోషల్ మీడియాలో పోస్టుల నియంత్రణకు ప్రత్యేక అధికారులని నియమిస్తున్నాం. ఇక ప్రచారాల్లో ఎట్టి పరిస్థితుల్లో చిన్నపిల్లలను ఉండకూడదు. ఫేక్ న్యూస్ కోసం ఫ్యాక్ట్ చెక్ సౌకర్యం కల్పిస్తాం. కులం, మతం పేరుతో ఓట్లు అడగొద్దు. కులాన్ని, మతాన్ని రెచ్చగొట్టేలా స్పీచ్లు ఇవ్వద్దు. హింసకు పాల్పడితే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అవుతుంది. స్టార్ క్యాంపెయినర్లకు గైడ్లైన్స్ ఇస్తాం. పార్టీలు మిస్లీడ్ చేసే ప్రచారాలను ఒప్పుకోం. రెండోసారి ఓటేయడానికి వస్తే కేసు నమోదు చేస్తాం. ప్రతి జిల్లాలో కంట్రోల్ యూనిట్ ఏర్పాటు చేస్తాం. ఈసీకి వచ్చే ఫిర్యాదులపై వేగంగా విచారణ చేస్తాం. దర్యాప్తును స్వచ్ఛందంగా చేస్తామని చెప్పి సిఈసి ప్రకటించిందనమాట. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా, మొత్తం 175 అసెంబ్లీ, దీనికి అంటే మ్యాజిక్ ఫిగర్ 88. ఇక 25 పార్లమెంట్ స్థానాలకు ఒకే రోజు ఒకే విడతలో మే 13న సోమవారం రోజు ఎన్నికలు జరగబోతున్నాయి. కౌంటింగ్ జూన్ 4న 2024 మంగళవారం రోజున ఫలితాలు రాబోతున్నాయి అనమాట. ఏపీ ఎన్నికల షెడ్యూల్కి సంబంధించిన డీటెయిల్స్ ఇంతకుముందే చెప్పుకున్నాం. మళ్ళొకసారి ఏప్రిల్ 18న ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్
25న నామినేషన్ల స్వీకరణకు తుది గడువు, 26న నామినేషన్ల పరిశీలన, 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు. ఆంధ్రప్రదేశ్లో మే 13న ఎన్నికలు, తెలంగాణలోను మే 13న ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి అదే రోజు ఎన్నికలు, జూన్ 4న ఓట్ల లెక్కింపు. ఇక ఆంధ్రప్రదేశ్లో 175 సీట్లకు 25 లోక్సభ స్థానాలకు ఈ ఎన్నికలను 7 దశల్లో నిర్వహించనుండగా ఏపీలో ఎన్నికలు 4వ విడతలో నిర్వహించనున్నట్లు సిఈసి ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో మే 13న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అదే సమయంలో జూన్ 4న కౌంటింగ్ ఉంటుందని సిఈసి తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్లో ఎన్నికల షెడ్యూల్ వివరాలను వెల్లడించింది. షెడ్యూల్ ప్రకటనతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కాగా 2019 ఎన్నికల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 151 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. ఇక టీడీపీ 23 స్థానాలు గెలుచుకోగా జనసేన 1 స్థానంలో గెలుపొంది. గత 2019 లోక్సభ ఎన్నికల్లో ఏపీలో 25 స్థానాల్లో 22 సీట్లకు వైఎస్ఆర్సీపీ గెలుచుకోగా టీడీపీ 3 స్థానాల్లో విజయం సాధించింది. సో ఇది ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలు అన్నమాట. మరోవైపు ఈరోజే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అండ్ పార్లమెంటుకు సంబంధించి 175 అసెంబ్లీ స్థానాలకు 24 పార్లమెంటు స్థానాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్మాన ప్రసాదరావు తర్వాత నందిగాం సురేష్ ఇద్దరు కూడా జాబితాను విడుదల చేశారు. ఇందులో ఇంచుమించు 80 స్థానాలకు పైగా కొత్త అభ్యర్థులు అంటే స్థానచలనం జరిగింది. చాలామందికి సిట్టింగ్లను మార్చి ఎన్నికలకు పోబోతున్నారు. ఈ నేపథ్యంలో మరోవైపు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మొదటి విడతలో 94 మందిని, నెక్స్ట్ రెండో జాబితాలో 34 మందితో మొత్తం 128 మందికి సంబంధించిన అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. జస్ట్ అంటే గంటల వ్యవధిలోనే ఒకవైపు వైఎస్ఆర్సీపీ లిస్టు విడుదల చేయడం, వెంటనే అంటే కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం యాదృచ్ఛికమే అనుకోవాలి. సో మొత్తం మీద ఫుల్ ఫ్లెడ్జ్గా ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఇటు తెలంగాణలో కూడా పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల వేడి రాజుకుందనే చెప్పాలి. మే 13న 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో వాస్తవానికి అంటే ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అంటే కొంత వలసలో ఉన్న నేపథ్యంలో సెటిలర్స్ తెలంగాణలో ఎక్కువ ఉండడం, ఆంధ్రప్రదేశ్ ఓటర్లు తెలంగాణలో ఎక్కువ ఉండడం వల్ల ఒకే రోజు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి టీడీపీ వాదించిన తరుణంలో పార్టీ డిమాండ్ను అంగీకరించి ఒకే రోజు ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ కూడా ప్రకటించింది. మరి ఈ నేపథ్యంలో సెటిలర్స్ ఓట్లు తెలంగాణలో వినియోగించుకుంటారా లేదంటే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఓటేస్తారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ఇది వైసీపీకే అధికార పార్టీకే అడ్వాంటేజ్ అన్నాయి సూత్రీకరణలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో మరి ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడనున్న నేపథ్యంలో ఎట్లాంటి ఫలితాలు వస్తాయి, అధికార పార్టీకి ఎడ్జ్ ఉంటుందా లేదా, ఇప్పటికే పలు సర్వేలు వైసీపీనే మళ్ళీ రెండోసారి అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి చాలా వరకు సర్వేలు విడుదలవుతున్న నేపథ్యంలో మరి ఫలితాలు ఎట్లుంటాయన్నది, ఎందుకంటే ప్రీపోల్ సర్వేలు ఏవి కూడా పెద్దగా నిజమవుతున్నాయన్న సందర్భం గతంలో లేదు. ఏదో 1-2 సర్వేల అంచనాలు మాత్రమే నిజమవుతున్న నేపథ్యంలో మరి ఎట్లాంటి తీర్పు వస్తుంది, ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఎట్లాంటి తీర్పునిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సో చూద్దాం రాబోయే 2 నెలల్లో ఎన్నికల వేడి ఎట్లా ఉండబోతుందన్నది చూద్దాం. ఇక రాను అంటే మైరా మీడియా కూడా ఇప్పటికే అటు టీడీపీ ఇటు వైఎస్ఆర్సీపీ 2 పార్టీలు కూడా అభ్యర్థులను విడుదల చేసిన నేపథ్యంలో పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో సేమ్ టైం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జిల్లాల వారీగా రిపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.